సో హాయ్ అండి, ఈరోజు అయితే మేము KFC స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. సో మేము ఎలా చేసుకుంటాం చూపిస్తాము, చూసేయండి. ఫస్ట్ మేమైతే 1 కిలో చికెన్ తెచ్చుకున్నాము. స్కిన్ అయితే బాగుంటుంది అంటారు, కాకపోతే మేము డైరెక్ట్గా స్కిన్లెస్ తీసుకొచ్చుకున్నాము చికెన్కి. సో ఈ చికెన్ అయితే ఫస్ట్ ఫ్రెష్గా వాటర్తో ఫస్ట్ వేసుకొని క్లీన్గా కడిగేసుకొని తర్వాత సాల్ట్లో కొంచెం నానబెడితే ఉప్పు నీటిలో కడిగి పెట్టి పక్కన పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మనం పసుపు నీళ్ళతో కడిగేసుకున్నాము. ఫస్ట్ అయితే నార్మల్గా వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా చికెన్ అంతటికి పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాం. సో నీసు వాసన అంటే మొత్తం పోతుంది. సో ఇలా అన్ని పీసెస్కి అయితే ఫుల్గా పసుపు కట్టింగ్ చేసాము. ఇప్పుడు ఒకసారి నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు పసుపులో నుంచి కడిగేసి తీసిన తర్వాత చికెన్ మనం వాడుకున్నప్పుడు వాటర్ పోయేలా చూసుకోండి. సో ఇలా ఫ్రెష్గా పిండేసి పక్కన పెట్టుకుంటే కొద్దిగా గొప్ప ఉన్న వాటర్ అంతా పోతాయి. చివరిలో ఉన్న వాటర్ మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్న వాటర్ అంతా మనం పిండేస్తే సో వాటర్ బదులు మసాలా మనం కలుపుకున్నప్పుడు ఆ మసాలా అంతా చక్కగా ముక్కకు పడుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా అన్ని ఫ్లేవర్స్ అన్నీ పీస్ పడతాయి కాబట్టి. ఫస్ట్ మసాలాస్కి అయితే కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ఉన్న మసాలాస్ అయితే తీసుకున్నాను. చికెన్ మసాలా, ధనియాల పొడి ప్లస్ గరం మసాలా ప్లస్ పెరుగు. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడైతే మనం ఫుల్గా చికెన్ పట్టించుకున్నాం. సో మనం కారము, ఉప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి ప్లస్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఫైనల్లీ పెరుగు. సో ఇవన్నీ ఫుల్గా ఫ్లేవర్స్ పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలా ఫుల్గా మిక్స్ చేసుకోండి. మనం చికెన్ కడుక్కున్నప్పుడు అయితే ఫస్ట్ ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని తర్వాత పసుపు నీళ్ళతో కడుక్కోవాలి. సో ఇందాక మేమైతే ఉప్పు నీళ్ళతో కడిగినప్పుడు వీడియో మిస్ అయిపోయింది. సో అందుకని చెప్తున్నాను, అది చూసుకోండి. కొంచెం తక్కువ అనిపించింది, సో కారం తీసుకుంటున్నాను. ఫుల్గా మసాలా అయితే పట్టించేసాను. దీన్ని ఒక ½ అన్ అవర్ 1 అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంకా ఎక్కువ టైం ఉంది, లేదంటే ఓవర్ నైట్ పెట్టేసుకుంటామంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. మాకు టైం లేదు కాబట్టి సో ఒక ½ అన్ అవర్ వరకు అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుంటున్నాము. సో మనమైతే ఫుల్గా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం సేపు. సో ఇప్పుడు ఇంకా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం చికెన్తో పాటు మనకు కావాల్సింది బియ్యం పిండి కావాలి, దాంతోపాటు బ్రెడ్ పౌడర్ కావాలి. బియ్యం పిండి అయితే ఇంట్లో లేదు, సో మనం కొంచెం బియ్యంతో కొంచెం బియ్యం పిండి చేసుకున్నాము. అది మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు బియ్యం పిండి కొంచెం గొల్లగా ఉండేలాగా చేసుకోవాలి. బియ్యం పిండి కోసం కొంచెం బియ్యం తీసుకొని మనం మిక్సీ వేసుకుంటున్నాము. అయితే మనకు సరిపోద్ది ఇలాగా, మరీ మెత్తగా అయిపోకుండా మనం చేసుకున్నాము. సో గిన్నెలో వేసుకున్నాము. బ్రెడ్ కూడా మిక్స్ చేసుకున్నాం, మనం బన్నలు తెచ్చుకున్నాం నేను. సో ఇది కూడా మిక్స్ చేసుకోవాలి.
బ్రెడ్ అయితే మంచిగా పౌడర్ అయిపోయింది. ఇదైతే మనం గిన్నెలు వేసుకున్నాము. బ్రెడ్ పౌడర్ అయిపోయింది, ప్లస్ బియ్య పిండి కూడా అయిపోయింది. సో మనం మిక్సీతో పని లేదు, మిక్సీ అయిపోయింది. సో పక్కన పెట్టేసుకుంటాం. అయితే ఒక 3 eggs వేసుకుంటున్నాము, మాకు సరిపోద్ది. కొంచెం జాగ్రత్త పాలు పట్టుకోండి, నాకైతే ఫస్ట్ పెంకులు పడిపోయాను. ఒక ఎగ్స్ని బీట్ చేసుకోండి. ఇప్పుడైతే మనము బ్రెడ్, గుడ్లు అలాగే బీఫ్ పిండి రెడీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే అయింది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఆ చికెన్ తీసుకొని ఈ బీఫ్ పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్లా చేసుకొని చికెన్కి అంటించుకుని మొత్తం ఇంకా అన్నింటిలో డిప్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని వేయించుకోవడమే. అయితే ఈ బియ్య పిండిలో కొంచెం వాటర్ పోసుకొని పిండిలో చేసుకుందాము. వెళ్ళి చికెన్ తెచ్చుకుందాము. ఒక పీస్ కంటించే బదులు డైరెక్ట్గా పేస్ట్ తీసుకొని డైరెక్ట్గా వీటిలో వంటించేసుకున్నాము. ఈ పీసెస్కి అయితే పట్టిస్తున్నాను బియ్య పిండి. ఇదైతే చక్కగా పట్టించుకున్నాను చికెన్కి బియ్య పిండి. సో 5 minutes పక్కన పెట్టేసి మనమైతే ఇంకా స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నాము. సో స్టవ్ అయితే కొంచెం హైలో పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కే వరకు. వేడెక్కేసిన తర్వాత ఇంకా మనం వేయించుకునేదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో కరెక్ట్గా ఉంటుంది. లేదా హైలో పెట్టేసి ఫుల్గా చేసుకుంటే బయట రంగు వచ్చేస్తే కానీ లోపల ముక్క ఉడకదు సరిగ్గా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క బాగా ఉడికే వరకు చేయించుకోవాలి. ముక్క బాగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. జాయింట్ పీస్ లెగ్ పీస్ వేసుకుందాము. చక్కగా ఎగ్లో పెట్టేసుకొని ఫుల్గా ముంచుకుని ఎగ్లో దాన్ని తీసుకొని బ్రెడ్లో కొంచెం మిక్స్ చేసుకొని బ్రెడ్ కొంచెం ఫుల్గా పట్టేలా చూసుకోండి. అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఆయిల్లో వేసుకుంటాము. చూసారా చికెన్ అయితే చాలా బాగుంది చూడటానికి. నాకైతే ఇప్పుడే తీసుకుని తినాలనిపించేస్తుంది. ఎలా ఉందో సో ఇప్పుడైతే చక్కగా ఉడికింది అనిపిస్తుంది. చూడండి పీస్ ఎలా ఉందో లెగ్ పీస్. సిమ్లో పెట్టి మొత్తం తీసేసుకున్నాము. మనమైతే ఫస్ట్ టైం రౌండ్ తీసాము, సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాము. సో ఇదే విధంగా లైన్లో మన చికెన్ అంతా వేసుకొని చివరిలో ఎలా వచ్చిందో చూపిస్తాము. సో మనకైతే ఫైనల్లీ పీసెస్ రెడీ అయిపోయినాయి. జస్ట్ నేను కొంచెం టమాటా కెచప్ వేసుకున్నాను. టేస్ట్ చేద్దాము. బాగుంది. మనం స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకున్నాం కాబట్టి చికెన్ కూడా లోపల వరకు చక్కగా ఉడికింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.